రండి వీరభద్రరావు గారు. ఏంటయ్యా బాగున్నావా? రండి కూర్చోండి. పర్వాలేదు పర్వాలేదు. ఏంటి విభూతి చాలా దిట్టంగా ఉంది? శివాలయానికి వెళ్ళొచ్చాను. ఇదిగో ప్రసాదం. ఇవ్వండి. రండి అయ్యగారు. అయ్యగారికి ఇప్పుడే తెల్లారినట్టుంది. నిన్ను కత్తిరితో పొడి చేయాలరా. ఊరుకోవయ్యా చిన్నపిల్లాన్ని పట్టుకుని. ఏంటంటే చిన్నపిల్లడా వాడు? అవును, ఇవాళ శుక్రవారం కదా, ఇవాళ ఏమిటి గుడి? జ్ఞానస్తుడికి ఏమిట్రా వారాలు అవిను. ఏదోలే వెళ్ళాలనిపించింది, వెళ్ళి వచ్చాను. ఏమిటి అగరత్తుల వాసన గుమ్మలాడిపోతుంది? దరిద్రం అనుభవిస్తున్నా దాన్ని నుదుటం రాసు తిరగలమా చెప్పండి. అదేలాగా బాగా వ్యాపారం జరుగుతోందో లేదో కొట్టు తెరుచుకుని కూర్చోక తప్పదు కదా. ఏంటే నువ్వు మాట్లాడేది? ఎప్పుడు చూసినా ఇలాగే ఉంటావు. మనిషి అన్నాక కష్టాలు ఉంటాయి, సుఖాలు ఉంటాయి. వాటన్నింటినీ తట్టుకుని వస్తేనే పైకి వస్తారా. కష్టాలు నీకు ఒక్కడికే కాదు, అందరికీ వస్తాయిరా. చాలా బాగా చెప్పారులేండి. వేపకాయల కోసం కాకులు రావచ్చేమో గాని నా కోసం ఎవరూ రావట్లేదు, ఒక్క అప్పులోళ్ళు తప్ప. మాట్లాడకుండా నా కొట్టుని మా పేటకే మార్చేద్దాం అనుకుంటున్నాను. ఏంటది? కొట్టు మార్చేస్తావా? ఒరే కాళిదాసు, కన్ను కొడితే రానటువంటి అమ్మాయి చెయ్యి పెట్టుకు లాగితే మాత్రం వస్తుందట్రా. అరే చెప్పరా, ఏమిట్రా అలా భ్రమించిపోయి చూస్తున్నావు? అరే కన్ను కొడితే రాని అమ్మాయి చెయ్యి పట్టుకు లాగితే మాత్రం వస్తుందా? ఆగవయ్యా, నీకేం పని చెప్పాను? ఏమయ్యా, నీకు చెప్పిన పని చేయడం తెలీదా? ఈ విభూది మీ వారు నాకు ఇచ్చారండి. వీరభద్రరావు గారు ఇదిగో తీసుకోండి. విభూదా లోపల పెట్టు, నేను వచ్చి చెప్తాను. ఏయ్ సరోజ, ఏయ్ ఇలా రమ్మంటుంటే. మిమ్మల్ని ఎవరిక్కడికి రమ్మన్నారు? ఎన్నాళ్ళని రహస్యంగా కలవమంటావు? సరే తొందరగా. ఏంటి? మీ స్కూల్ స్ట్రైక్ కదా? అవును. అది తెలిసే టికెట్లు కొన్నాను, రా సినిమా కన్నా. ఏంటి సినిమాకా? వేళకోళంగా ఉందా? ఏయ్ నీకు నా మీద నమ్మకమే లేదు. అనుక్షణం అనుమానించే నిన్ను ఎలా ప్రేమించను? ఓహో, మీతో సినిమా పార్క్ అని తిరిగితేనే నమ్మకం ఉన్నట్టు అర్థమా? ఏయ్ నిజంగానే నీకు నా మీద నమ్మకం ఉంటే నాతో సినిమాకి రాగలవా? లేదంటే ఆపై నీ ఇష్టం. ఇలా చూడండి. చూడమంటుంటే ఈ ఒక్కసారికి మాత్రమే. ఓకే కమాన్. ఆహా, నేను మా ఇంటికి వెళ్ళి అమ్మతో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని చెప్పొస్తాను. సరే, నువ్వు తిన్నగా శ్రీదేవి థియేటర్కి వచ్చాయి. ఓకే. రెండు మూర్లు పూలివ్వండి. ఇదిగోనమ్మా.
సరోజ, ఇలా ఏడుస్తూ ఉండడం వల్ల ఈ సమస్య తీరేది కాదు. లోపలికి రా, మాట్లాడి ఏదో నిర్ణయం తీసుకుందాం. ఈ పరిస్థితిలో నీ బాధని, నీ ఆవేదన్ని నేను బాగా అర్థం చేసుకోగలను. కానీ నన్ను అర్థం చేసుకోవడానికి నీకు వయసు చాలదు, అనుభవం చాలదు. అయినా నేను చెప్పాల్సింది చెప్తాను. నా భర్త నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడు పాపం పిల్లలతో ఉందని నా మీద జాలిపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నాకు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకని ఇలా నడుచుకోవాలా? ఎంతకంటే కాస్త విషం తాగి చచ్చిపోయి ఉండొచ్చుగా. ముమ్మాటికి నిజమే. పిరికి వాళ్ళు తప్పక ఆ నిర్ణయానికే వస్తారు. ఇదిగో, ఆ రోజు నేను ఆ నిర్ణయంతోనే ఇది కొనుక్కొచ్చాను. కానీ అన్నం పెట్టిన ఈ చేతులతోనే మీకు విషం పెట్టడానికి నాకు మనసు రాలేదే. దేనికి మనసు రాలేదంటున్నావే? అంతకంటే నీచమైనది ఇప్పుడు నువ్వు చేసిన పని. దేనికి మాత్రం నీకెలా మనసు వచ్చింది? న్యాయమైన ప్రశ్నేనే. ఇది తలుచుకుంటే నీకన్నా ఎక్కువగా నేనే సిగ్గుపడుతున్నాను. కానీ అప్పుడున్న పరిస్థితిని కొంచెం ఆలోచించు. ఒక్కొక్క పిల్లని నేను పెంచేటప్పుడు ఒకళ్ళు డాక్టర్ అవ్వాలి, ఒకళ్ళు లాయర్ అవ్వాలి, ఒకళ్ళు ఇంజనీర్ అవ్వాలి, ఒకళ్ళు కలెక్టర్ అవ్వాలి అని ఎన్ని కలలు కన్నానో నీకు తెలుసా? కానీ మీ నాన్న చేతకాని వాళ్ళ భయపడి పారిపోయాడు. ఆ సమయంలో చావాలి అన్న కసి కన్నా మిమ్మల్ని పెంచి పెద్ద చేయాలన్న కసి నాకు ఎక్కువగా ఉండేది. నేను పరువుగా బతకాలని మిషన్ కుట్టడం మొదలుపెట్టాను. బట్టలు ఇవ్వడానికి వచ్చిన ఆ కొట్టతను ఎన్నోసార్లు మన కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. అలా ఏర్పడ్డ పరిచయమే. కానీ ఇప్పుడదంతా చెప్పి ప్రయోజనం లేదు. ఇదంతా నువ్వు అర్థం చేసుకోగలిగితే బాగా చదువు. లేదా ఇప్పుడు కూడా ఇది తప్ప వేరే దారి లేదు. అర్థం చేసుకోగల వయసు నీకుంది. నువ్వే నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాను. రేపు గురువారమే కదండి? అవును టైలర్. గురు అనుగ్రహం కావాలంటే గురువారం చాలా మంచిది. ఆ గురువారం నాడు సింగర్ మిషన్ కొనిపెట్టారు అంటే ఈ కాళిదాసు జీవిత చరిత్రలో చిరస్థాయిగా చిరకాలం మీ పేరు ఉంటుందంతే. ఓ 10 రోజులు ఆగండి టైలర్, తప్పకుండా కొనిస్తాను. ఒరేయ్ ఇలా రా, ఈ బాటిల్ ఇచ్చేయి. మిగతా చిల్లర ఎక్కడరా? ఇవి ఇచ్చిన తర్వాతే మిగిలిన చిల్లరిస్తారు. ఆహా. ఏదో చాలా రోజుల తర్వాత మా ఆవిడ దోశలేస్తానంది. దాంట్లో చట్నీకి కొబ్బరికాయ శనగపప్పు కొని ఇచ్చేసి రారా. ఎదురింటి అమ్మాయి ఈ మధ్యన కనిపించట్లేదేంటి? అదే కదా నాకు ఎందుకు అర్థం కాలేదు. నూతిలో వేసిన రాయిలాగా ఎవరూ తిరిగి రావట్లేదేంటి? కొంచెం ఉండండి, అక్కడ గుంటడున్నాడు, వాణ్ణి అడుగుదాం. ఒరే బాబు,
ఇలా రా నాన్న. నా బుజ్జి కదూ, నా చిన్నారి కదూ, రారా రారా బాబు, రా నాన్న. నా బుజ్జి కదూ, రా నాన్న. దా దా. ఏంటి? భోంచేసావా నాన్న? నువ్వు తినే ఉంటావులే, నీ పొట్ట చూస్తేనే తెలుస్తోంది. నా చిట్టి తండ్రి, అమ్మ బట్టలు కుడుతుందా నాన్న? లేదు, మా అక్కకి మా అమ్మకి ఎందుకో గొడవ. మా అక్క ఇంకెప్పుడు అమ్మని బట్టలు కుట్టద్దని చెప్పింది. మా అక్క ఇకపై నా స్కూల్కి వెళ్ళనని చెప్పింది. ఇప్పుడు పనిలోకెళ్ళింది. ఏంటి పెద్దవాళ్ళలాగా చీర కట్టుకున్నావు? ఇంట్లో ఏంటి గొడవ? స్కూల్కి వెళ్ళడం మానేసి ఉద్యోగానికి వెళుతున్నావట? ఇకపై దయచేసి మీరు నన్ను చూడ్డానికి రాకండి. ఆవిడ చెప్పింది నీకు చెవులు కనిపించట్లేదా? ఎందుకయ్యా ఇక్కడే గుర్రు గుర్రు మనం ప్రాణాలు తీస్తావు? వెళ్ళవయ్యా, వెళ్ళే.